యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీ కాలంలో కాంటెంపరీస్గా ఉన్న వాళ్ళు చాలా మంది అటు సినిమాతో పాటుగా ఇటు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. చాలా ఎంపీలు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు, పార్టీలు పెట్టారు, ఇవన్నీ అయ్యాయి. వెరీ రీసెంట్గా పద్మ అవార్డ్స్ ఇవన్నీ వస్తున్నప్పుడు కూడా వాళ్ళని కేంద్ర ప్రభుత్వాలు గుర్తించడాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు అప్పుడు కూడా ఒక్కటి అనుకునే ఉన్నాము, సినిమా ఆర్టిస్టులకి రాజకీయాలు అనవసరం అన్నది నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ ఒక 100 మంది మనకు నమస్కారం పెడుతుంటారు. పొద్దున్న లేచి దగ్గర నుంచి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, నమస్తే అయ్యా, అయ్యా, బాబు బాబు అని ఇలాగ మనల్ని చాలా ఒక దేవతలా చూసేవాడు ఆర్టిస్టులని. రాజకీయాల్లోకి వెళితే వీడు ప్రజలను చూడాలి, అలాగా ఈ బ్రెయిన్ సెట్ అవ్వదు, ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు. ఎవరికో రేర్. నేను ఆల్మోస్ట్ పాత వాళ్ళందరికీ మళ్ళీ సెకండ్ టైం ఎందుకు సక్సెస్ అవ్వలేదంటే ఇదే మెయిన్ కారణం. వీళ్ళకి 190 ఆలోచనలు. ఈ ప్రపంచమే పెద్దది, సినిమా ప్రపంచం పెద్దది, రాజకీయాలు ఇంకంతకన్నా పెద్దది. ప్లస్ ఇక్కడ మోసం అనేది లేదు. అక్కడ పక్కన వాడు ఏం చేస్తాడన్నది తెలియదు. ఎందుకంటే మా తమ్ముడు కౌన్సిలర్కి నిలబడ్డాడు, అది చూశాను నేను. వాళ్ళు మాకేం చెప్పేవాళ్ళు అంటే మీకే ఓట్లన్నీ వేస్తున్నారు అంటే నాకెందుకో తేడా కొట్టేది. ఎవరే కాదురా, ఏదో తేడా ఉందిరా, సంథింగ్ ఏదో జరుగుతుంది అంటే లేదయ్యా ఇక్కడ అలాంటివి ఉండవు. వాడు అవన్నీ కూడా దొంగ ఓట్లేసేసారు. అవతల వాడు గెలిచాడు. ఏరా నేను చెప్తున్నాను కదరా చూసావంటే మన పక్కనే ఉన్నాడు కదా, మనకేం చెప్తున్నాడు కదా ఎవడు, అవతల వాడికి మొత్తం ఏమేం చేస్తున్నాడు వాడు తీసుకెళ్ళి మన ఎదురుగానే, మన కళ్ళ ఎదురుగానే. అంత మహానట్లు ఉంటారు అక్కడ. ఓన్లీ కౌన్సిలర్, ఆఫ్టర్ ఆల్ కౌన్సిలర్. ఇంకా ఎంపీ ఎమ్మెల్యే ఏమో ఎన్ని వెన్నుపోట్లు ఉంటాయి అక్కడ, ఎంతమందిని మేనేజ్ చేస్తూ ముందుకెళ్ళాలి. మొత్తం ఒకటి మనుషుల్లోనే. ఇప్పుడు రామారావు గారు వచ్చిన టైంలో నా తెలిసిన ఫ్రెండ్స్ ఒక్కొక్కడు 40 ఓట్లు 50 ఓట్లు వేశారట. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ పోలీసులు కానీ అందరూ కూడా ఆయన రావాలని కోరుకున్నారు. అందుకని పోలీసులు పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు పక్కకి వెళ్ళి ఆ సీట్ బొక్కిచ్చేసి పక్కకి వెళ్ళిపోయేవాడు. ఒక్కోడు 40-50 ఓట్లు గుద్ది పడేసేవాడు అభిమానంతో. అంత ప్రేమగా ఎక్కడుంది ఇప్పుడు? మారిపోయాయన్నీ. ప్రతి ఒక్కరు కోట్లు ఖర్చు పెట్టాల్సిందేగా. ఇంకెందుకు ఇది చేయటం అంటే వాళ్ళని చెడగొట్టడం తప్ప. బియ్యం రూపాయికి 2 రూపాయలకి ఇచ్చి టీ ఏమో 10 రూపాయలు ఇక్కడ, వాళ్ళని చెడగొట్టమే కదా. వాడు ఏ పని చేయకుండా ఒక పక్కనే మందు షాపులు పెట్టి అని నువ్వు డబ్బు ఇచ్చి చెడగొడుతున్నావు మన వాళ్ళని, ప్రజల్ని. ఆ డబ్బు తీసుకోకుండా ఓటేయమనండి, అప్పుడు కరెక్ట్ రాజకీయం వస్తుంది. చాలామందికి మేము ఖర్చు పెట్టలేదు వచ్చేసామంటే కొత్త మాటలే. ఎవడొకడు ఖర్చు పెట్టాల్సిందే, ఖర్చు పెట్టండి వాళ్ళు వినరు మాటండి. అందుకు రాజకీయాలన్నా కూడా నాకు అసలు ఓటు వేయడానికి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు వేస్తున్నారా లేదా? లేదమ్మా. అవునా? అసలు ఎప్పుడు ఓటు వేయలేదు? ఇప్పుడు ఒక్కసారి రోసీ గారి టైంలో వేసాను. హైదరాబాద్లో ఉందా మీకు? అప్పుడు హైదరాబాద్లో ఉండేది. అప్పుడు రోసీ గారి దీనికి వేశాను. అంటే ఆయన వస్తే గొప్ప పనులు జరుగుతాయని, అలాంటి వాడు వస్తే మంచి పనులు చేస్తాడని. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడూ వెళ్ళలేదు? ఇంకా వెళ్ళాను. ఓకే, దాన్ని రెన్యువల్ అయినా చేసుకున్నారా ఓటర్ ఐడిని? అది పట్టించుకో, పక్కన పడిస్తే అసలు. అవునా? ఎందుకు ఇదే మెయిన్, ఎందుకో నచ్చదు. ప్రసాద్ బాబు గారు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొంచెం ఆయన గర్విష్టి అనుకున్నారు, లేకపోతే ఆయన కొంచెం తలపొగరు ఎక్కువ ఇలాంటివి అనుకున్నారు, అవకాశాలు కొంచెం తగ్గాయి. దీంతో పాటుగా మీకున్నటువంటి పేరు ప్రసాద్ బాబు అనేటువంటి పేరు కూడా అప్పటికే ఎల్వి ప్రసాద్ గారికి ఉంది, మీరు ఉన్నారు, నూతన్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆహుతి ప్రసాద్, ఇలాంటివన్నీ బోల్డన్ని ప్రసాదులు అయితే తెలుగులో కనిపించాయి కదా. అలా కూడా ఈ పేరుతో పోయిన సినిమాలు కూడా ఉన్నాయా? పేరుతో ఫస్ట్ నాది ఒరిజినల్ పేరు బాబు ప్రసాద్ అమ్మ, బాబు రాజేంద్ర ప్రసాద్. అసలు నేను రాజేంద్ర తీసేసి బాబు ప్రసాద్ పెట్టుకున్నాను. ప్రసాద్ బాబు అయింది తర్వాత. ఆ తర్వాత ఏంటంటే గీతా సినిమా వచ్చిన తర్వాత అందరూ ఒక 3-4 సినిమాలు గీతా ప్రసాద్ వేశారు.
అంతేనే కదా టైంలో బాలచంద్ర గారు ఏం చేశారంటే, అది వద్దు ప్రసాద్, నేను ప్రసాద్ బాబుని పెడతాను, నీకేమైనా అభ్యంతరం? సార్ మీ ఇష్టం అండి, మీ బ్యానరు మీ సినిమా, ఏ పేరుని పెట్టుకోండి. దాంతో ఆయన ప్రసాద్ బాబు ఇంకా అది ఫిక్స్ అయిపోయింది. అప్పటి నుంచి వేరే వాళ్ళకు ఉందా అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. ప్రసాద్ బాబు ఓకే అంతే, ఇంకా అలాగా ఫిక్స్ అయిపోయింది. ఇంకా మనం ఇంకే పేరు మార్చుకోవాలని థాట్ కూడా రాలా. గీతా ప్రసాద్ అంటే బాగుండు కూడా అనుకున్నా, అది కూడా రాలా, ఆలోచన కూడా రాలా. బాగానే ఉంది, ఓకే. ఇప్పుడు ఎవరైనా సడన్గా తెలుగు పరిశ్రమ నుంచో సీరియల్స్, వెబ్ సిరీస్లు ఇవన్నీ వచ్చాయి కదా, టక్కున ప్రసాద్ బాబు గారు ఈ క్యారెక్టర్ మీకోసమేనండి, మీరు రావాలండి, ఒక మెసేజ్, ఒక కాల్ చేస్తే ఏం చెప్తారు? ఇప్పటికి అడుగుతున్నారమ్మా, నా పద్ధతులు, నా ఇది నచ్చితే చేస్తా. ఎప్పుడు అంతేనే, నా పద్ధతులకి నచ్చితే ఆ సినిమా చేసేవాడిని. ఒకవేళ డైరెక్ట్ నచ్చకో, ప్రొడ్యూసర్ నచ్చకో, ఆ కంపెనీ బ్యానర్ నచ్చకో ఉంటే కూడా చేసేవాడిని కాదు, తప్పుకునేవాడిని. షూటింగ్స్ వేరే బిజీగా ఉన్నాను. ఇప్పుడు కూడా కండిషన్స్ అప్లై, అదే కండిషన్స్ అప్లై. అది ఇప్పటికే సీరియల్స్ అడుగుతానన్నారు. నా పద్ధతికి కొంతమంది నచ్చుద్ది, కొంతమంది నచ్చదు. నా షరతులకి షరతులే అంట, షరతులు వర్తించును అంతే, వాటితో చెయ్యొచ్చు. అదేనమ్మా చేయొచ్చు. వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి కొన్ని ఉంటాయి, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ రూల్స్ మాకు కావాలంటారు. ఒక బ్యానర్లో మా రూల్స్ ఒప్పుకోవని అన్నాడు, ఓకే. నా రూల్స్కి వాళ్ళు వచ్చారు తర్వాత, అంతే కరెక్ట్గా ఉన్నా. బట్ ఆ ఒక్కరోజే ఉంటా, రెండో రోజు చూడట్టు పోతుంటాం అంతే. ప్రసాద్ బాబు గారు అనుకున్నట్టుగా 1500 సినిమాలు, కొన్ని మీకున్నటువంటి కండిషన్స్, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్తో ఒక 500 నుంచి 1000 సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. ఎంత సంపాదించారు మీరు? 100 రూపాయలు కూడా యాక్ట్ చేసిన రోజులు ఉన్నాయి, 1,00,000 రూపాయలకి యాక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఏం మిగల, నా తిండికి, నా మెయింటెనెన్స్కి సరిపోద్ది, మొత్తం సరిపోయి. సినిమాలో ఉన్నప్పుడు నేను ఏమీ సంపాదించను. సీరియల్స్కి వెళ్ళిన తర్వాత ఇల్లు కట్టగలిగా, అంతేగాని అసలు పొరపాటున కూడా ఇల్లు అనేది లేదు. దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. కట్టుకుందాం, చేద్దాం, అలాగ 60 ఏళ్ళు అయిపోయినాయి. ఇక మా ఆవిడ పోయిన తర్వాత చెప్పాను మీకు, మా హరి పేరున ఇలాంటిది ఆలోచన వచ్చి అప్పుడు ఇల్లు ఒకటి ఉండాలి అని అప్పుడు కట్టడం 65వ ఏట కట్టగలిగా. అంటే అప్పటికి నాకు యోగం వచ్చింది, ఇల్లు కట్టే యోగం వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే. సరదాగా అనుకోకుండా అది ఒకటి నాకు కలిసి రాల, ఏది అనుకున్నా కూడా కలిసి రాల టోటల్.